ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజలులు. మనమందరం కలిసి తెలుగు భాషకే సొంతమైన, తెలుగు భాషకే వన్నె తెచ్చిన తెలుగు పద్యాలను గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు శ్రీ శేషప్ప కవి గారు రచించిన నరసింహ శతకములోని మరో పద్యాన్ని తెలుసుకుందాం. ముందుగా, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, అక్షర భిక్ష పెట్టి జ్ఞాన జన్మను ప్రసాదించిన గురుదేవులకు, ఇంటి ఇలవేల్పు శ్రీ వెంకటేశ్వర స్వామి పాద పద్మములకు సాష్టాంగ ప్రణామాలు సమర్పించుకుంటూ పద్యంలోకి ప్రవేశిద్దాం. శ్రీ శేషప్ప కవి గారు రచించిన నరసింహ శతకములోని పద్యము. గార్ధబంబునకేల కస్తూరి తిలకంబు, మర్కటంబులకేల మలయజంబు, శార్దూలమునకేల శర్కరాపూపంబు, సూకరంబునకేల చూత ఫలము, మార్జాలమునకేల మల్లె పువ్వుల బంతి, గుడ్లగూబలకేల కుండలములు, మహిషానికేల నిర్మలమైన వస్త్రముల్, బకసంతతికి నేల పంజరంబు, ద్రోహ చింతన చేసెడి దుర్జనులకు మధురమైనట్టి నీ నామమంత్రమేల, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. పద్యము మరొకసారి. గార్ధబంబునకేల కస్తూరి తిలకంబు, మర్కటంబులకేల మలయజంబు, శార్దూలమునకేల శర్కరాపూపంబు, సూకరంబునకేల చూత ఫలము, మార్జాలమునకేల మల్లె పువ్వుల బంతి, గుడ్లగూబలకేల కుండలములు, మహిషానికేల నిర్మలమైన వస్త్రముల్, బకసంతతికి నేల పంజరంబు, ద్రోహ చింతన చేసెడి దుర్జనులకు మధురమైనట్టి నీ నామమంత్రమేల, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. పద్యం యొక్క అర్థము. ఓ నరసింహ, గాడిదకు కస్తూరి బొట్టు, కోతికి మంచి గంధము, పెద్ద పులికి పంచదారతో చేసిన పిండి వంట, పందికి మామిడి పండు, పిల్లికి మల్లెపూవుల బంతి, గుడ్లగూపకు కుండలములు, దున్నపోతుకు శుభ్రమగు వస్త్రము, కొంగలకు పంజరము అవసరము లేనట్లే, చెడ్డ ఆలోచన చేయువారికి నీతి అయిన నీ నామమంత్రము అక్కరలేదు అని శేషప్ప కవి గారు చెబుతున్నారు. ఇంతటితో ఈ పద్యము సమాప్తము. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. మరలా మరో పద్యంతో కలుద్దాం.